ప్రాపర్టీ విషయంలో కన్ఫ్యూజన్ గా ఉన్నారా? గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ తీసుకోవాలా లేదా విల్లా తీసుకోవాలా? మన పిల్లల భవిష్యత్ కోసం ఓపెన్ ఫ్లాట్ తీసుకోవాలా? మన హైదరాబాద్ లో ఏ లొకేషన్ లో కొంటే మంచి అప్రిసియేషన్ వస్తుంది? మరి నమ్మకమైన ప్రాపర్టీ కొనాలంటే నమ్మకమైన గైడ్ కావాలి కదా. ప్రాపర్టీ అడ్వైజర్ కోసం సంబంధించండి వరాహస్వామి ప్రాపర్టీ గూగులర్. కాంటాక్ట్ 7207218485. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వతి నమరి ఓం. శ్రీ మహాత్రి నమ. కర్కాటక రాశి వారికి బ్రహ్మాండమైనటువంటి కాలము ఈ యొక్క శ్రావణ మాసం, ఆగస్టు నెల. వీరికి గ్రహ సంచారం చూస్తే కర్కాటక రాశి వారికి జన్మంలో రవి నడుస్తున్నాడు ప్రస్తుతం. తదుపరి 16వ తారీఖు ఆగస్టు నుంచి 2వ స్థానంలో సంచారము. అట్లే బుధుడు, శుక్రుడు 2వ స్థానము. తర్వాత వక్రిగతై బుధుడు 24వ తారీఖు నుంచి వచ్చే నెల మళ్ళీ సంచారం జన్మస్థానం యొక్క పరిస్థితి వస్తారు. అట్లానే 3వ స్థానంలో కేతు కర్కాటక రాశి వారికి. వక్రగత అయినటువంటి శని 7వ స్థానం సంచారం. అట్లానే రాహు 9వ స్థాన సంచారం. తర్వాత కుజుడు, గురుడు 11వ స్థానంలో సంచారం. ఈ సంచారం చూస్తే మనకి కర్కాటక రాశి వారి బ్రహ్మాండ కాలం ఏంటంటే దాదాపు వీరికి శని తప్ప మిగతా అన్ని గ్రహాలు అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తున్నాయి. శని, రవి ఈ 2 గ్రహాలే ప్రతికూలమైన ఫలితాలు ఇస్తున్నాయి. మిగతా అన్ని గ్రహాలు అనుకూలంగా ఉన్న 8 గ్రహాలు కూడా, ఈ యొక్క 7 గ్రహాలు ఎవరెవరు ఎటువంటి ఫలితాలు ఇస్తారు అని అంటే, సూర్యుడి వల్ల అకాల భోజనము, బంధువైరము సూచితంగా కనబడుతున్నాయి. అంటే బంధువైరం అంటే అకారణంగా గొడవలు పట్టడం, దానివల్ల కొంతవరకు మానసికమైన చికాకు పట్టడం ఉంటుంది. తర్వాత వీరికి సకాల భోజనం వండుకుంటారు, తినడానికి మాత్రం లేట్ చేస్తుంటారు. లేదా భోజనం వండుకోవడమో లేదా ఎక్కడ బయటికి వెళ్ళడం, అక్కడ లేట్ అయి రావటమో, సకాలంలో భోజనం అనేది వీళ్ళకి ఉండదు. భోజన వేళలో మార్పులు అనేవి జరుగుతాయి. దానివల్ల కూడా కొంతవరకు ఇబ్బందిగా ఉంటుంది. గ్యాస్ ట్రబుల్స్ అవి చిన్న చిన్నవి వస్తూ ఉంటాయి కదండి, అట్లా. తర్వాత బుధుడు, శుక్రుడు చూసుకున్నట్లయితే శుక్రుడు చాలా మంచి ఫలితాలు ఇస్తున్నాడు. కొత్త వాళ్ళతో పరిచయాలు ఏర్పడటం, కొత్త వ్యక్తులతో. అట్లానే వ్యాపార లావాదేవీలు చాలా బాగుంటాయి, రాణిస్తాయి కూడా. బుద్ధిబలం, మంచి సమయస్ఫూర్తి, ఆలోచనతో ఉంటాయి. బుధుడు కూడా అట్లానే ఇస్తాడు. లాభాలు మాత్రం నెమ్మదిగా వస్తాయి, ఒకటేసారి వచ్చి పడవు. నెమ్మదిగా లాభాలు వస్తాయి. అందుకనే బ్రహ్మాండమైన కాలం, ఒకటేసారి లాభాలు ఉండేటువంటి లాభం. 3లో కేతు వల్ల కొంతవరకు ఆకస్మికమైనటువంటి ప్రయాణాలు అనేది గోచరంగా కనపడుతుంది. అప్పటికప్పుడు ప్రయాణాలు చేసే అవకాశం ఉంటుంది అనుకొని. తర్వాత ఈ శని వల్ల ఏంటంటే ఆ 7వ స్థానంలో మాట ఏదైతే మీరు మాట్లాడుతుంటారో అది అర్థం చేసుకోకపోవడం, కొంతవరకు ఎదుటి మనిషి యొక్క ఇబ్బందులుగా తోస్తూ ఉంటాయి. మీరు ఒకటి అనుకుంటే వాళ్ళు ఇంకోటి అనుకోవటము, దానివల్ల ఇబ్బంది కలగడం అనేది జరుగుతుంది. అట్లాగే మళ్ళీ శని వల్ల శరీర పీడ అంటే చెప్పాను కదా ఇందాక, రకాల భోజనం వల్ల నరాలు కానీ, కీళ్ళ నొప్పులు కానీ, కీళ్ళ వాపులు కానీ, ఇవన్నీ కూడా అధికమైనటువంటి బరువు పెరగటం కానీ, ఇవన్నీ సూచితంగా కనబడుతున్నాయి కర్కాటక రాశికి. బరువు తగ్గటం ఒక ఎత్తు అయితే పెరగటం ఇంకో ఎత్తు అన్నట్టుగా వాళ్ళకి బరువు పెరగటం అనేది కూడా చాలా కొద్దిగా కష్టతరమైనటువంటి విషయమే. తర్వాత మళ్ళీ వీరికి ముఖ్యంగా నరాల బలహీనత చాలా గోచరిస్తుంది. మరి వాళ్ళు ఇదివరకు ఏమన్నా మందులు వాడారా, ఇదివరకు ఏమన్నా ఒకటి పూట భోజనం చేశారా, లేదా పౌష్టికాహారం తీసుకోకపోవటం అనేది సూచితంగా మనకు కనబడుతుంది. అట్లాగే రాహు 9వ స్థానంలో సంచారం. రాహు 9లో ఉండటం వల్ల తండ్రి నుంచి వైరం కానీ, తండ్రి వర్గం నుంచి వైరం కానీ కలిగే అవకాశం ఉంటుంది. అట్లానే ఈ 9వ స్థాన సంచారం వల్ల కొంత
సంతానం కూడా మాట వినకపోవటము, ఎంత చెప్పినా కూడా వాళ్ళు మాట వినకపోవటంతో పాటు చికాకులు తెప్పించటం, ఇటువంటివి ఇబ్బందులుగా ఉంటాయి. తర్వాత ఎంత ఉన్నా ఇంకా ఏమీ లేనట్టుగా గోచరిస్తూ ఉండటము అనేవి కొంత భ్రమ వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. ఒక భ్రమణం అనేది కలుగుతుంది. కుజుడు వీరికి 11వ స్థానంలో సంచారం వల్ల అన్నదమ్ముల వల్ల సఖ్యత, అక్కజల సఖ్యత అనేది బాగుంటుంది. వాళ్ళ వల్ల అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. గురుడు వల్ల 11వ స్థాన సంచారం వల్ల కొంత ప్రతికూల వాతావరణం ఏర్పడే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఏదైనా ఒక పని మొదలు పెట్టుకుంటే అది ఒక ముందు వెనకపోవటం, ఇంక ముందు వెనకాల రావటం అన్నట్టుగా ఉంటుంది. అందరికీ గురుడు 11వ ఉంటే మంచి ఫలితాలు వస్తాయి కదా అనే అవకాశం కూడా ఉంది. కానీ ఎందులో అంటే శుభకార్యాలకు మంచిది. శుభకార్యాలంటే వివాహం కానీ వాటికి చాలా మంచిదైనటువంటిది, వాటికి ముందరకు వెళ్తాయి ఈ కాలం. కాబట్టి మొత్తం మీద కర్కాటక రాశి వారికి చూసినట్లయితే అద్భుతమైన కాలంగా గోచరిస్తుంది. రాబోయేటువంటి ఆగస్టు మాసము, రాబోయే ఆగస్టు మాసంలో మెరుగైన ఫలితాలు పొందటానికి కానీ మహావిష్ణు ఆరాధన, విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోవటం చాలా విశేషంగా, నారాయణ కవచం చేయటం, అట్లానే గంధం ఏదైతే ఉంటుందో వాటితో ఇంట్లో ఉన్న వెంకటేశ్వర స్వామికి కానీ విష్ణుమూర్తికి కానీ అలంకరణ చేయటం, పూలతో అలంకరణ చేయటం చాలా విశేషంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇంకా మంచి ఫలితాలు రావాలంటే ప్రతి శనివారం వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవటం, స్వామికి యథోచితంగా మీకు అర్చనాది కార్యక్రమాలు చేసుకోవటం చాలా మంచిదైనటువంటిది సూచన. ఇటువంటివి ఇంకా మెరుగు ఫలితాలు పొందాలంటే శనీశ్వర అనుగ్రహాన్ని పొందండి. అప్పుడు ఇంకా బ్రహ్మాండమైనటువంటి అద్భుతాలైనటువంటి మీకు మాస ఫలితాలు ఉంటాయి ఈ ఆగస్టు మాసంలో. మంగళం. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతి నమ. శ్రీ మహాసరస్వత్య నమ. ఓం శ్రీమాత్రే నమ. మకర రాశి ఫలితాలు చూసినట్టయితే ఆగస్టు మాసంలో మకర రాశికి గ్రహస్థితి చూసినట్టయితే జన్మంలో వక్రగతి అయినటువంటి శని కుంభ నుంచి వక్రగతి ఉన్నాడు. అట్లానే రాహు 3లో ఉన్నాడు. కుజుడు, గురుడు 5వ స్థానము, రవి 7వ స్థానంతో తదుపరి 8వ స్థానము, తర్వాత 8వ స్థానంలో బుధ శుక్రుడు కలయిక, 9వ స్థానంలో కేతువు. ఈ విధమైనటువంటి సంచారాన్ని చూసినట్టయితే మకర రాశికి జన్మస్థాన వక్రగత అయిన శని బంధుమిత్ర పుత్రాదులతోనే విరోధాలు ఏర్పడే, తేజోహీనత, తలంచిన పనులన్నీ కూడా ఆటంకమనం ఏర్పడుట అనేది కలిగే అవకాశం ఉంది. శని అతిగా ఇబ్బంది పెడుతున్నాడు కొద్దిగా ఈ వక్రగతి వల్ల. కాబట్టి మకర రాశికి అట్లానే 3లో రాహు చాలా మంచిదైనటువంటి సూచన. ఈ 3లో రాహు ఉండటం వల్ల బంధుమిత్రాదులతో ఎవరైతే అన్నదమ్ములు అక్కజల్లుల వరుస ఉండేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వల్ల లాభం అనేది చేకూరే అవకాశం ఉంది. అట్లానే శుభకార్యాచరణ అనుకూలమైన అంశాలు కొన్ని ఉన్నాయి. తర్వాత సహకరించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎన్ని కష్టాలకు వచ్చినా నిలబడతారు. కష్టాలు ఎన్ని ఎదురైనా కూడా నిలబడడం అనేది మీ లక్షణంగా ఉంటుంది. కుజుడు, గురుడు 5వ స్థానంలో ఉండటం వల్ల ముఖ్యంగా కుజుడు 5వ స్థానంలో మీ పుత్రాదులతో విరోధాలు ఏర్పడే అవకాశం ఉంటుంది. పుత్రాదులు పుత్రికలతో మాకు అది ఇచ్చాడు, వాళ్ళకి ఇది ఇచ్చారు అనేది వాళ్ళు వీళ్ళు చూపించుకోవటం, అలా కొంత మనస్పర్ధలు ఏర్పడే అవకాశం ఉంటుంది. అట్లనే హృదయ తాపము, హృద్రోగము అంటే వీరికి రోగ వృద్ధి అనేది కూడా కలిగే అవకాశం ఉంది. ఉండేటువంటి రోగాలు ఏవైతే ఉన్నాయో అవైనా కొద్ది వృద్ధి చెందే అవకాశం కూడా ఉంది. తర్వాత గురుడు 5వ స్థానంలో సంచారంగా సత్కీర్తి, అభివృద్ధిలో దూసుకెళ్లే అవకాశము. ఎవరేమన్నా కూడా భగవంతుడు నా యందే ఉన్నాడని తలంచి ముందుకెళ్ళటం అనేది చాలా అనుకూలమైన అంశము. భగవంతుడు నా యందున్నాడు, అన్ని పనులు చేయిస్తున్నాడు.
నేను ముందరకు వెళ్తున్నాను, అంతేగాని స్వతహాగా నేను ఏదో విరవీయటం లేదు అనే ఒక అంశంతో ఉంటారు. చాలా మంచిదైనటువంటి అది పదం. పంచమ స్థానంలో గురువు, సత్కీర్తి. అట్లానే రవి మీకు అష్టమ స్థానం తదుపరి 9వ స్థానంలో సంచారం వల్ల సప్తమ స్థానం నుంచి అష్టమ స్థానానికి, సూర్యుడు హృద్రోగము, హార్ట్కి సంబంధించి ఎన్లార్జ్మెంటు, ఫేస్ మార్కర్స్ పెట్టుకున్న వాళ్ళు, బైపాస్ సర్జరీ అయిన వాళ్ళు అధికంగా మాట్లాడకండి. ఉద్వేగభరితమైనటువంటి వాతావరణాలు వస్తే మాత్రము కంట్రోల్ చేసుకోవాలి. ఉద్వేగానికి లోనై ఇబ్బందులు పడద్దు. కాబట్టి అట్లానే బుధుడు అష్టమ స్థానంలో ఉండడం వల్ల సమయస్ఫూర్తి ఆలోచన, ముఖ్యంగా మీకు మేనమామల వల్ల అత్యంతమైన మంచి ఫలితాలు ఉంటాయి, లేదా మామయ్య వల్ల అల్లుళ్ళ వల్లనో. శుక్రుడు కూడా అష్టమంలో సంచారం వల్ల కొంత మంచి పరిచయాలు ఏర్పడటం, పరిచయాల ద్వారా మెండు అనే ఆలోచనలు ఉండటము, ఆ ఆలోచనల ద్వారా కొన్ని మంచి మంచి సూచనలు రావటం జరిగే అవకాశం ఉంది. శుక్రబుధులు 9లో కేతువు సంచారం వల్ల అన్నీ ఉన్న దైవం కృప ఉంటుందా మన మీద, ఇంకేమైనా చేయాలన్న అభిలాషతో, ఆధ్యాత్మికత భావనతో, యజ్ఞ యాగాదులతో ఆలోచనలో పడతారు. ఏం చేస్తే బాగుంటుంది, ఏ పూజ చేసుకుంటే బాగుంటుంది, ఏ వ్రతం చేస్తే బాగుంటుంది ఆలోచనలో పడతారు, అది చేస్తారు. ఇటువంటిది 9లో కేతు ఉండేటువంటి సంచార ఫలితాలు. మొత్తం మీద ఈ యొక్క మకర రాశి వారికి చూసినట్టయితే అసలు బాలైనటువంటి గ్రహం ఏంటంటే రవి శనులు. చాలా విపరీతమైన ధోరణితో ఉన్నారు రవి శనులు. కాబట్టి రవికి ఉష్ణ సంబంధమైన వ్యాధులు కానీ, హృద్రోగం కానీ ఇబ్బందులు ఉన్నాయి. అందుకని ఆదిత్య హృదయ పాలన చేయటం, సూర్య నమస్కారాలు చేయించుకోవటం మంచిది. తెల్ల జిల్లేడు ఆకులతోని సూర్యుడికి అర్ఘ్యప్రదానం వదలటం, అట్లానే తెల్ల జిల్లేడు పూలతోని ఆదివారం శివుడికి పెట్టి ఆరాధన చేయటం మంచిది. అట్లానే శని బాధలు పోవటానికి కానీ శివారాధన, అభిషేకం అనేది మీ జన్మ నక్షత్రం రోజు కానీ, లేకపోతేనా ఒక మంచి అష్టమి తిథి కూడుకున్నటువంటి సోమవారం రోజు కానీ చేసినట్లయితే మంచిది. ఏదైనా యజ్ఞ ఫలాలు అంటే దానం ధర్మం చేయటం చాలా మంచిది. అట్లాగే ముఖ్యంగా శనికి సంబంధించి ఆరాధన మెండుగా చేసుకోవటం ప్రదోష అభిషేకం అంటారు. ప్రదోష అభిషేకం చేయడం వల్ల చాలా మంచిదైనటువంటి సూచన. ప్రతి ఆదివారం కుక్కలకి మీకు శక్తి కొలది బిస్కెట్ అనో గారెలు కానీ వేస్తే కనుక కాలభైరవుడు అనుగ్రహం కలుగుతుంది. కాలభైరవ నక్షత్రంకి వెళ్ళడం చాలా మంచిదైనటువంటి సూచన. ఇవి దర్శనం చేసుకోవడం వల్ల మకర రాశి వారికి అద్భుత ఫలితాలు గోచరిస్తాయి. మంగళం.